హైదరాబాద్ లో ఉగ్రవాది గులాం జాఫర్ షేక్ ను గుజరాత్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 2003లో అహ్మదాబాద్ బాంబు పేలుళ్ల కేసులో జాఫర్ షేక్ ను ప్రధాన నిందితుడు 12 ఏళ్లుగా టోలీ చౌకీలోని హకీంపేట్ ఐఏఎస్ లోని ఓ ఇంట్లో ఉగ్రవాది తలదాచుకున్నారు. మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ తిరుమల్ రెడ్డి అందిస్తారు. 2003లో అలహాబాద్లో సంచలనం సృష్టించినటువంటి సిటీ బాస్ వరుస బాంబుల పేలుళ్ల కేసులో ప్రధాన నిందితుడు గులాం జాఫర్ అహ్మద్ 50 సంవత్సరాల ఈ ఉగ్రవాది ఎవరైతే ఈ సిటీ బాంబ్ బ్లాస్ట్ కేసులో ప్రధాన నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి వ్యక్తి గత 12 సంవత్సరాలుగా హైదరాబాద్ నగరం నడిబొడ్డున ఉన్నటువంటి టోలీ చౌకీలోని హకీంపేట్ ప్రస్తుతం మనం ఉన్నటువంటి ఈ నివాసంలో ఉంటున్నాము. గత 2 రోజుల క్రితం గుజరాత్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ సంబంధించినటువంటి పోలీసులు ఇతను అదుపులోకి తీసుకోవడం జరిగింది. 12 గంటల ప్రాంతంలో అతనితో పాటు అతను నివసిస్తున్నటువంటి అతనికి సంబంధించినటువంటి అన్ని వస్తువులను కూడా పోలీసులు స్వాధీనం చేసుకోవడం జరిగింది. నగరంలో తరచుగా ఇటువంటి సంఘటనలు చోటు చేసుకుండా మేము ఉంటామని చెప్పుకున్నటువంటి పోలీసులు కేంద్ర రాష్ట్ర నిఘా వైఫల్యం స్పష్టంగా బయటపడుతుంది. ఎందుకంటే ఒక టెర్రరిస్టు 12 సంవత్సరాలుగా ఇదే ప్రాంతంలో నివసిస్తూ సాధారణ వ్యక్తిగా జీవితం గడుపుతున్నటువంటి కూడా ఇటు నగరంలో మనం చూస్తున్నటువంటి ప్రధాన రహదారి ఇది టోలీ చౌక్కి కనెక్టింగ్ రోడ్ అయినటువంటి ప్రధాన రహదారి. ఇటువంటి రహదారికి పక్కనే ఉన్నటువంటి మనం చూస్తున్నాం ఈ ప్రాంతం. ఈ రోడ్డుకు ఉన్నటువంటి మొదటి పోర్షన్లోనే ఇతను ఉంటున్నాడు. అయితే కొద్దిసేపటికి ఇక్కడికి వచ్చినటువంటి కొంతమంది స్థానికులు కూడా మనతో చెప్పడం జరిగింది, ఇతను ఎప్పుడు ఈ తలుపు వేసే ఉంటుంది, ఇతనిలో ఎవరెవరు ఉంటారు, ఎంతమంది ఉంటారు అన్న దానిపైన కూడా మాకు స్పష్టత లేదు. పక్క గల్లీలో ఉంటున్నప్పటికీ కూడా ఇతను ఒక టెర్రరిస్ట్ అని గత 12 సంవత్సరాలుగా ఇక్కడ ఉంటున్నట్టుగా కూడా మాకు తెలియదని కూడా వాళ్ళు చెప్తున్నారు. ఏది ఏమైనా బట్టి కూడా ఇది హైదరాబాద్ సిటీ పోలీసులకు పెద్ద అవమానకరమైనటువంటి వార్తగా కూడా చెప్పుకోవచ్చు. టైలరింగ్ వృత్తిలో కొనసాగుతున్నాడని కూడా మనకి ఇక్కడ ఉన్నటువంటి సమాచారం. అయితే మనం చూస్తున్నాం ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్రధాన రహదారికి పక్కనే ఉన్నటువంటి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఇంటి వద్దే ఇతను ఉంటున్నట్టు కూడా. అయితే 2 రోజుల క్రితం 12 గంటల ప్రాంతంలో గుజరాత్కి సంబంధించినటువంటి పోలీసులు ఒక క్లోజ్డ్ క్యాబిన్గా ఉన్నటువంటి డీసీఎంలతో సామాన్తో పాటు అతను కూడా తీసుకెళ్ళినట్టుగా కూడా కొద్దిసేపటి క్రితం స్థానికుల ద్వారా మనకు సమాచారం ఉంది. అయితే ప్రస్తుతం ఈ ఇంటి యజమాని ఉన్నాడా, ఇంటి యజమాని కూడా దీన్ని తన స్వాధీనం చేసుకొని కొద్దిసేపటి క్రితమే మీడియా వస్తున్న విషయాన్ని తెలుసుకొని దీనికి తాళం వేసుకొని ఇక్కడ నుంచి వెళ్ళడం జరిగింది. ఇదే ప్రాంతంలో పట్టుబడినటువంటి ఒక ఐఎస్ సానుభూతి పరురాలకు సంబంధించి కూడా ఇదే ప్రాంతంలో ఉంటుంది. ఇటువంటి వారి పట్ల పోలీసులు కఠినంగా వ్యవహరించి ఇటువంటి వారు నగరంలో ఎవరు ఉన్నారన్న దానిపైన కూడా నిఘా వైఫల్యం స్పష్టంగా బయటపడుతుంది. ఇటువంటి నిఘా వైఫల్యం పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని కూడా స్థానికులు కోరుతున్నారు. కెమెరా పర్సన్ సతీష్తో తిరుమల్ రెడ్డి, సాక్షి న్యూస్, టోలీ చౌకీ.